ఇప్పుడు మనము ఇఫ్ కండిషన్ గురించి చూద్దాము. అసలు ఇఫ్ అంటే ఏంటి? మనకు మామూలుగా మనము ఇఫ్ అంటే ఏదైనా ఇది అయితే ఇలా చెయ్యి. ఇది కాకపోతే ఇంకోలా చెయ్యి. 2 కాకపోతే ఏదో ఒకటి చెయ్యి. ఇలాగ మనం మాట్లాడుతూ ఉంటాం గదా! జనరల్‌గా. అలాంటి కేసెస్ నేను ఒక ఎగ్జాంపుల్ గూడా చెప్తాను మీకు. ఫస్ట్ మనం సింటాక్స్ చూద్దాము. తర్వాత మీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తాను. అలాగే సిస్టమ్‌లో కోడింగ్ ఎగ్జాంపుల్ గూడా చూపిస్తాను. ఇప్పుడు మనకి వీఎక్స్ఎంఎల్‌లో ఇఫ్ ఎలిమెంట్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక కండిషన్‌ని చెక్ చేయడం కోసం చెక్ చేసి ఆ కండిషన్ ట్రూ అయితే ఒక సర్టెన్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. లేదు అంటే ఇంకొక అనదర్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేసి చెప్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఇంట్లోనే ఎవరికైనా ఫీవర్ వచ్చింది అనుకోండి. ఫీవర్ అనేప్పుడు డాక్టర్ దగ్గరికెళ్తాం. డాక్టర్ ఏం చేస్తాడు? ఫీవర్ అనేది మనకు అబోవ్ 100 అయితే ఒక మెడిసిన్ సజెస్ట్ చేస్తారు. అదే అబోవ్ 90 అయితే ఒక మెడిసిన్. లేదు బిలో 90 అయితే ఇంకా ఏదో ఒకటి ఏం లేదు అన్నట్టు సింపుల్‌గా ఒకటి సిరప్ ఇచ్చేసి పంపించేస్తారు గదా! ఇలాంటి కేసెస్ చెక్ చేసేటప్పుడు మనం ఇది జస్ట్ ఎగ్జాంపుల్. ఇలా మనం చాలా కండిషన్స్ చెక్ చేసుకోవచ్చనమాట. అలాంటి కేసెస్‌లో ఇఫ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆహ్, ఎల్స్ ఇఫ్. ఎల్స్ ఇఫ్ చూసారంటే ఇఫ్ అనేది మనకు స్టేట్మెంట్ ఫాల్స్ అయితే నెక్స్ట్ ఎల్స్ ఇఫ్‌కెళ్తది. అదే ఇప్పుడు మనం చెప్పాం గదా! ఇఫ్‌లో మనకు అబోవ్ 100 అయితే ఒక కండిషన్ చెక్ చేస్తది. లేదు అది ఫాల్స్ అయిందనుకోండి. అబోవ్ 100 లేదు. అప్పుడేంటి ఫీవర్ అనేది అబోవ్ 100 లేనప్పుడు అబోవ్ 90 ఉందా లేదా అని చెక్ చేస్తదనమాట. అబోవ్ 95 ఆర్ 90 ఉందంటే చెక్ చేసుకొని ఈ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తది. లేదు అంటే నెక్స్ట్ ఎల్స్ చూడండి. ఎల్స్ బ్లాక్ ఇప్పుడు ఇఫ్, ఎల్స్ ఇఫ్ 2 గూడా ఫాల్స్ అయితే నెక్స్ట్ ఎల్స్ కండిషన్‌కొచ్చేసి అందులో మనం ఏ సర్టెన్ కోడ్ ఇస్తామో అది ఎగ్జిక్యూట్ అయితదనమాట. సో, ఇలాంటి కేసెస్‌కి మనము కోడ్ అనేది రాస్తాం. సో, ఇది ఇఫ్, ఎల్స్ ఇఫ్, ఎల్స్. ఇది జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. మీరు కావాలంటే వేరే ఎగ్జాంపుల్స్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను జస్ట్ సింపుల్ కోడ్‌లో చూపించానంటే, మీరు చూడండి ఇక్కడ ఒక ఫార్మ్ మనం రాసుకున్నాము. ఇందులో ఒక ప్రాంప్ట్ ప్లీజ్ ఎంటర్ ఎ నంబర్ బిట్వీన్ 1 అండ్ 10. ఓకే. ఇందులో ఇఫ్ కండిషన్ అనేది చూడండి. ఇక్కడ నంబర్ ఈజ్ లెస్ దెన్ 1 అయితే మనం ఎంటర్ చేసే నంబర్ అనేది లెస్ దెన్ 1 ఉంటే అప్పుడు ఆ ప్రాంప్ట్ అనేది ప్లే అయితదనమాట. ఏమని? యువర్ నంబర్ ఈజ్ లెస్ దెన్ 1 ప్లీజ్ ట్రై అగైన్ అంటుంది. ఎల్స్ ఇఫ్ గ్రేటర్ దెన్ 10 అయితే ఓకే. గ్రేటర్ దెన్ 10 అయితే యువర్ నంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ 10 ప్లీజ్ ట్రై అగైన్ అంటది. అవి 2 కండిషన్స్ గాని ఫాల్స్ అయితే అప్పుడు ఎల్స్‌కెళ్తది. థాంక్ యూ అంటది లాస్ట్‌లో. సో, ఇలాంటి కండిషన్స్ మనం చెక్ చేయడానికి ఇఫ్, ఎల్స్ ఇఫ్, ఎల్స్ కండిషన్స్ సేమ్. ఒకటే ఎగ్జాంపుల్‌లో నేను 3 చెప్పాను మీకి. సో, ఇది ఇఫ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కండిషన్ ట్రూ అయితే ఆ పర్టిక్యులర్ బ్లాక్ ఆఫ్ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేయాలి. లేదు అంటే ఇంకా మల్టిపుల్ కండిషన్స్ ఉంటే నంబర్ ఆఫ్ ఎల్స్ ఇఫ్‌లు కూడా వస్తాయి. అలాగే లాస్ట్‌లో ఏ కండిషన్ మనకి ట్రూ అవ్వలేదు అంటే ఎల్స్ కండిషన్‌లోకెళ్ళి అంటే ఇంగేది మనకు సాటిస్ఫై అవ్వలేదు. ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదంటే ఎల్స్‌కొచ్చేసి ఆ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంతే. ఇది ఇఫ్, ఎల్స్ ఇఫ్, ఎల్స్. మీకు అర్థమైందనుకుంటా.